హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు చాణక్య, మీరు చూస్తున్నారు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు మరొక ధమాకా లూట్ గురించి టోటల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఈ లూట్లో భాగంగా మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు పక్కాగా ₹100 వర్త్ అయిన బీటీసీ అయితే పొందొచ్చు. సో లైక్ బిట్ కాయిన్లు అయితే పొందొచ్చు అనమాట. అవి కూడా మీరు డైరెక్ట్గా సేల్ చేసి బ్యాంక్ విత్డ్రా కూడా తీసుకోవచ్చు. అది కూడా ఎలాంటి కేవైసీ కూడా లేదనమాట. ఈవెన్ మీరు పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియోలో అయితే చెప్తాను, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో గైస్, ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఆఫర్ వచ్చేటప్పటికి కాయిన్ DCX Go అన్న యాప్లో వచ్చేటప్పటికి జరుగుతుంది అనమాట. సో ఇందులో భాగంగా మీరేంటంటే వీడియో డిస్క్రిప్షన్లో మీకు యాప్ యొక్క లింక్ అయితే ఇస్తాను. సింపుల్గా అక్కడ నుంచి కాయిన్ DCX Go యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో యాప్ ఐకాన్ వచ్చేటప్పటికి ఎలా అయితే ఉంటుందన్నమాట. సో వన్స్ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేటప్పటికి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మొదటగా మీరు సైన్అప్ అయితే అవ్వాలి. సో దీనికోసం మీరు సైన్అప్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి స్క్రీన్ అయితే వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి, తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుకోండి. సో ఈమెయిల్ ఐడి ఇచ్చుకుని ఒక పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఏంటంటే సైన్అప్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేటప్పటికి మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో సింపుల్గా దాన్ని అక్కడ యాడ్ చేసుకున్నట్టయితే మీరు సక్సెస్ఫుల్గా యాప్లో వచ్చేటప్పటికి సైన్అప్ అయితే అయిపోతారు. సో ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు మొదటగా ప్రోమో కోడ్ అయితే అప్లై చేయాలి. సో ఈ ప్రోమో కోడ్ వచ్చేటప్పటికి ఇక్కడ డూ యూ హ్యావ్ కూపన్ కోడ్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది కదా. సో ఎంటర్ కోడ్ అన్న ఆప్షన్ దగ్గర మీరు ప్రోమో కోడ్ అయితే అప్లై అయితే చేయాలి. సో మీకు వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేటప్పటికి ప్రోమో కోడ్ అయితే నేను మెన్షన్ అయితే చేశాను. సో అక్కడి నుంచి మీరు చూసి అయితే అప్లై అయితే చేయొచ్చు. నేను ఎందుకని వీడియో చెప్పట్లేదంటే, సో ప్రోమో కోడ్ ఇన్ కేస్ చేంజ్ అయితే కనుక నేను అక్కడ మీకు మెన్షన్ చేస్తాను కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో అదే వీడియోలో చెప్పానంటే మీరు మళ్ళీ ఇబ్బంది అయితే పడతారు. సో వీడియో డిస్క్రిప్షన్లో ప్రోమో కోడ్ ఉంటుంది, అక్కడ నుంచి చూసి మీరు ఇక్కడ కోడ్ ఎంటర్ చేసి అప్లై అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మీరు అప్లై చేసిన వెంటనే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు సో చూస్తున్నారు కదా, ఇక్కడ ₹100 వర్త్ అయిన బీటీసీ ఫ్రీగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, ఎలాంటి కేవైసీ కూడా మీరైతే ఇక్కడైతే చేయడం అయితే జరగలేదు. జస్ట్ సైన్అప్ అయి ప్రోమో కూడా అప్లై చేస్తే సరిపోతుంది. సో మీకు ₹100 వర్త్ గల బీటీసీ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు వ్యూ ఇన్వెస్ట్మెంట్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్లోకి అయితే వెళ్తారు. సో ఇక్కడ మీకు అన్ని కాయిన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇక్కడ బీటీసీ సెర్చ్ చేసినట్టయితే మీకు బీటీసీ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా బీటీసీ అయితే ఉంటుంది. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ₹100 వర్త్ అయిన బీటీసీ ఆల్రెడీ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్లో అయితే కనపడుతుంది. సో దాన్ని మీరు ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాక్డ్లో అయితే ఉంటుందన్నమాట ₹100 బ్యాలెన్స్ వచ్చేటప్పటికి. సో ఇది అన్లాక్ అవ్వాలంటే మాత్రం మొదటగా మీరు ఇందులో కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలి. లైక్ 100% సేఫ్ అనమాట, ప్రాబ్లం అయితే లేదు. 100% ట్రస్టెడ్ యాప్. సో కాబట్టి వీడియో ప్రాసెస్ అయితే పూర్తిగా అయితే వినండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి సింపుల్గా మీరేంటంటే రిసీవ్ అని కానీ సెండ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఇలాంటి ఆప్షన్ అయితే అడుగుతుంది. సో విత్డ్రావల్ పాస్వర్డ్ అని. సో ఇక్కడ మీరు సింపుల్గా ఏంటంటే క్రియేట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. సో లైక్ ఇది విత్డ్రావబుల్ పాస్వర్డ్ గైస్. సో మీరేంటంటే మస్ట్ షుడ్గా గుర్తుండేటట్టు అయితే పెట్టుకోండి. మీరు ఇన్ కేస్ ఈ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మర్చిపోయినట్టయితే మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత దాన్ని విత్డ్రా తీయడం అయితే జరగదు. సో విత్డ్రా తీయాలంటే పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మస్ట్ షుడ్గా గుర్తుండేటట్టు పెట్టుకుని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సక్సెస్ఫుల్గా పాస్వర్డ్ వచ్చేటప్పటికి యాడ్ అయితే అయిపోతుంది. సో తర్వాత హోమ్ స్క్రీన్లోకి వచ్చినట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ అన్న ఆప్షన్ కూడా కనబడుతుంది. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో సింపుల్గా అకౌంట్ నెంబర్ అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి బ్యాంక్ నేమ్, IFSC కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకుని సింపుల్గా ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ అయిపోతుంది అనమాట. సో వన్స్ మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేసుకున్న తర్వాత యాప్లో వచ్చేటప్పటికి మీరు మనీ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే యాక్చువల్ ఆఫర్ వచ్చేటప్పటికి ఇందులో మీకు వచ్చిన ₹100 అన్లాక్ అవ్వాలంటే మాత్రం ఇందులో ఏదో ఒక కాయిన్లో మినిమం ₹100 లేదా అంతకన్నా ఎక్కువ వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలి. సో అప్పుడు మాత్రమే మీకు వచ్చిన ₹100 బీటీసీ వచ్చేటప్పటికి అన్లాక్ అయితే అవుతుందన్నమాట. సో మొదటగా దీంట్లో మనీ యాడ్ చేయాలంటే మాత్రం సింపుల్గా మీరు అకౌంట్ ఆప్షన్లోకి అయితే రండి. అకౌంట్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు యాడ్ ఫండ్స్ అన్న ఆప్షన్ అయితే కనపడుతుంది. సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీరు సింపుల్గా ఏంటంటే ఇక్కడ అమౌంట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం యాడ్స్ ఫండ్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేటప్పటికి ఇక్కడ అమౌంట్ అయితే అడుగుతుంది అనమాట. సో అమౌంట్ అడిగిన తర్వాత మీరేంటంటే మినిమం ఒక 500 అయితే ఎంటర్ చేయండి. సో ఎందుకని 500 ఎంటర్ చేయమన్నానంటే సో యాప్లో మినిమం విత్డ్రా వచ్చేటప్పటికి ₹500 అనమాట. ఇన్ కేస్ మీరు ₹100 ఎంటర్ చేసి ₹100 ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా మీకు బీటీసీ అన్లాక్ అవుతుంది. బట్ విత్డ్రా తీసుకునేటప్పుడు ఇక్కడ ఇంకా మీకు వచ్చేటప్పటికి మీ దగ్గర 200 వర్త్ ఉంటుంది కాబట్టి ఇంకొక 300 అయితే కావాలి. సో అందుకే ఇప్పుడే ఒక 500 యాడ్ చేసుకుంటే తర్వాత ఇబ్బంది అయితే ఉండదు. సో 100% సేఫ్ అనమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో కావాలంటే మీరు కాయిన్ DCX గురించి ఆన్లైన్లో కూడా సెర్చ్ చేయండి.
సో సింపుల్గా 500 రూపాయలు ఎంటర్ చేసుకోండి. 500 రూపాయలు ఎంటర్ చేసుకుని కంటిన్యూ ఆప్షన్ మీద, సో బ్యాక్ వచ్చేసాను సారీ. సో ఇలా మీరు 500 ఎంటర్ చేసుకుని కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు మొబిక్విక్ ద్వారా పేమెంట్ అయితే చేయాలి. సో మీ మొబైల్లో మొబిక్విక్ ఉంటే పర్వాలేదు, లేకపోయినట్టయితే ఇన్స్టాల్ అయితే చేసుకుని యూపీఐ ఐడి వచ్చేటప్పటికి దానికైతే యాడ్ చేసుకోండి. సో సింపుల్గా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబిక్విక్లోకి వెళ్తుంది. అక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయండి. సో వన్స్ మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసిన వెంటనే 500 రూపాయలు కూడా ఇక్కడ మీకు మీ ఫండ్ సెక్షన్లోకి అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు 500 రూపాయలు అయితే కనపడుతుంది. సో ఇప్పుడు ఈ 500 రూపాయలని మీరేం చేస్తారంటే ఇక్కడ మై ఇన్వెస్ట్మెంట్స్ అన్న ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, ఇందులోకి అయితే రండి. సో వచ్చిన తర్వాత ఏదో ఒక కాయిన్ మీద వచ్చేటప్పటికి మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలి. లైక్ ఏదైనా కాయిన్ మీరు కొనాలంటే మాత్రం ప్రైజెస్ అన్న ఆప్షన్లోకి వచ్చి సపోజ్ బీటీసీనే కొనాలనుకుంటున్నారు అనుకోండి. సో బీటీసీ అని టైప్ చేస్తే బిట్ కాయిన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్గా బై ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో బై ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు ఎంత పెట్టి కొందాం అనుకుంటున్నారు. సో యాక్చువల్గా మనం ఆఫర్ కావాల్సింది వచ్చేటప్పటికి 100 రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ పెట్టి ఏదైనా కాయిన్లు ఇన్వెస్ట్ చేస్తే మీకు 100 రూపాయలు అయితే అన్లాక్ అవుతాయి. సో ఇక్కడ మీరు 100 రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ ఎంటర్ చేయండి సరిపోతుంది, లేదా డైరెక్ట్ 100 ఎంటర్ చేయండి. సో 100 ఎంటర్ చేసుకుని బై బీటీసీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు బీటీసీ అయితే బై అయితే అయిపోతుంది అనమాట. మీరు బీటీసీ అనే కాదు ఏ కాయిన్ అయినా కొనొచ్చు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇలా వన్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత సో ఇక్కడ మీరు మై ఇన్వెస్ట్మెంట్స్ అన్న ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకైతే కనపడుతుంది అనమాట. సో చూసుకోవచ్చు, నేను యూనిస్వాప్లో వచ్చేటప్పటికి 4000 రూపాయలు పెట్టడం అయితే జరిగింది. సో దానికి కానీ ఇక్కడ వచ్చేటప్పటికి నేను ముందు చేసినప్పుడు బీటీసీ వచ్చేటప్పటికి అన్లాక్ అయితే అవ్వలేదు, బట్ ఇప్పుడు అన్లాక్ అయితే అయ్యింది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఇన్స్టెంట్గా బీటీసీ అన్లాక్ అయితే అవ్వదు. సో ఇది అన్లాక్ అవ్వడానికి మీకు వచ్చేటప్పటికి 30 డేస్ తర్వాత టైం అయితే పడుతుంది అనమాట. సో 30 డేస్ తర్వాత ఇది మీకు అన్లాక్ అయితే అవుతుంది. సో వన్స్ అన్లాక్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీరు బీటీసీని అయితే సేల్ అయితే చేయాలి. సో లైక్ ప్రైజెస్ ఆప్షన్లోకి వచ్చి బీటీసీలోకి వెళ్ళిన తర్వాత సేల్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఏంటంటే మీరు ఇక్కడ బీటీసీలో ఎంత ప్రైస్ ఉందో అంతా కూడా ఎంటర్ చేసుకోండి. సో నాకు వచ్చేటప్పటికి ఇంత వర్త్ ఉంది కాబట్టి సో 2179 అయితే ఎంటర్ చేస్తున్నాను. సేల్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత స్వైప్ టు సేల్ అని కనబడుతుంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే సో చూస్తున్నారు కదా ఇన్స్టాంట్గా వచ్చేటప్పటికి నాకు ఇది సేల్ అయితే అయిపోయింది. సో ఈ 64 రూపీస్ కూడా నాకేంటంటే ఇన్స్టాంట్గా వచ్చేటప్పటికి నా ఫండ్స్ సెక్షన్లోకి అయితే వచ్చేసింది అనమాట. సో ఇలా మీరు సేల్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫండ్స్ని మీరు విత్డ్రా తీసుకోవాలనుకుంటే మాత్రం సింపుల్గా విత్డ్రా ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీరు మొదటగా యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది కదా, అది మీకు ఇక్కడైతే కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ మీరు 500 రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే యాప్లో వచ్చేటప్పటికి మీకు మినిమం విత్డ్రా వచ్చేటప్పటికి 500 రూపాయలు అనమాట. సో సింపుల్గా 500 ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీరు మొదటగా విత్డ్రా పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారు కదా, సో ఆ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో సింపుల్గా దాన్ని ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు అది వెరిఫై అయితే అయిపోతుంది. తర్వాత మీరు ఎంటర్ చేసుకున్న అమౌంట్ వచ్చేటప్పటికి ఇన్స్టాంట్గా మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చేటప్పటికి క్రెడిట్ అయితే అయిపోతుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా లేట్ అయినా కూడా వితిన్ 1 అవర్లో వచ్చేస్తాయి అనమాట, మీకు పెద్దగా టైం కూడా పట్టదు. సో ఈ విధంగా మీరేంటంటే 100 రూపీస్ వర్త్ అయిన బీటీసీ ఫ్రీగా అయితే పొందొచ్చు. సో 100% జెన్యూన్ ఆఫర్ గైస్. చాలా కాలం అయితే మ్యాక్సిమం ఉండొచ్చు, ఎందుకంటే లాంగ్ టైం అయితే ఉండొచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు పక్క ఆఫర్ని అయితే ట్రై చేయండి. ఎక్స్పైర్ అవ్వక ముందే ట్రై చేసుకోండి, ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి రావాలన్నా రాదు. సో టోటల్గా వీడియోలో చెప్పాలనుకున్న కాయిన్ డీసీఎక్స్ ఆఫర్ అయితే ఇదనమాట. సో ఈ వీడియో ఏమాత్రం నచ్చా సరే పక్క వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ అయిపోయినట్టయితే వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. సో ప్రతి ఒక్కళ్ళు సింపుల్గా దాని మీద క్లిక్ చేసి పక్క ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో కూడా జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోకి అంతే, నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.